ఒక కంటెంట్‌ని మిక్స్‌డ్‌గా చెప్పాలనమాట. ఏంటంటే దయ్యాలు వేదాలను వల్లిస్తున్నట్టుగా ఉంది అంటారు కదా! దయ్యాలు వేదాలను వల్లిస్తున్నట్టుగా ఉంది అంటారు. అలాగే వేదాలు దయ్యాలను ఆ! వేదాలు కాదు ఇవి దయ్యాలు అన్నట్టుగా ఉంది అంటారు. అంటే వేదాలే గాని దయ్యాల్లాగా ప్రవర్తిస్తున్నాయి. ఆ విధంగా చెప్పొచ్చు. లేకపోతే దయ్యాలు వేదాలను వల్లిస్తున్నట్టుంటాయి. ఇలా చెప్పాలనమాట. అంటే ఒక పాట అంటే దానికో రాగం ఉంటది. ఒక పాట ఉంటది. ఆ పాటను వేరే రాగంతో పాడినట్టుండాలి. ఆ! ఆ రాగాన్ని మరో రాగంతో పాడినట్టు ఉండాలంట. అదే అంటే ఆ రాగం పోనీయకుండానే ఇంకో రాగం రానిస్తూ పాడినట్టుండాలి. ఆ! అలాగే ఒక పాటలో రాగం అర్థం ఉంటది గదా! ఆ అర్థాన్ని వేరే అర్థంతో చెప్పినట్టుండాలి. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్‌గా, డబుల్ మీనింగ్‌గా, కారెడ్డంగా, వెటకారంగా ఇలా చెప్తాం గదా! ఆ విధంగా చెప్పాలనమాట. దాని మరో అర్థం వచ్చేలాగా చెప్పాలి. ఆ! అలాగే దానికో రాగం ఉంటది. ఆ రాగం మరో రాగంలాగా వచ్చేలాగా ఇదే రాగాన్ని పాడుతూ ఉండాలనమాట. అట్లనమాట. ఉదాహరణకు గుడి ఉన్నది. గుడి అంటే ఎంత పవిత్రమైనది ఆత్మని చూస్తారు గదా! పవిత్రమైనది గదా! ఇలాంటి గుడిలో సిగరెట్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు, అమ్మాయిలను లైనేస్తున్నారు, లవ్ స్టోరీలు చేస్తున్నారు, వ్యభిచారాలు వచ్చి కూసున్నారు, ఇద్దరు వ్యభిచారాలు బేరాలు మాట్లాడుకుంటున్నారు, గంజాయి తాగుతున్నారు, గంజాయి విక్రయం జరుగుతా ఉంది. ఇవన్నీ భక్తికి వ్యతిరేకం గదా! మరి గుడిలో జరుగుతున్నాయి. అట్లా అనమాట. ఇలా చెప్పాల్సి ఉంటదనమాట మరోలాగా. గుడిని మరోలాగా చూపెట్టాలనమాట. అంటే ఇది మంచి గుడి కాదు, బ్యాడ్ గుడి అని చెప్పడానికి చూపెడతారు కదా సినిమాలో. అలా మరోలాగా చెప్పాలంట. వేరే అర్థం వచ్చేలాగా, వేరే మీనింగ్ వచ్చేలాగా ఇంకో అర్థాన్ని చెప్పాల్సి ఉంటదనమాట. ఇలా మిక్స్డ్ కంటెంట్ చేయాలి ఒక కంటెంట్. ఉదాహరణకి ఓ పెళ్ళైన స్త్రీ ఉంటుంది. పనివాడితో క్లోజ్‌గా చనువుగా ఉంటది. వాడు ఆమెతో చనువుగా ఉంటుంటాడు. ఇద్దరు చనువుగా ఉంటే ఏ భార్యాభర్తల కన్నా ఎక్కువ చనువుగా ఉంటే ఏమంటారు? అది వాడిని ఉంచుకున్నదంటారు. కానీ ఉంచుకున్నా వాడు పనోడు మాట్లాడొద్దా అని ఆమె అంటది. పనోనితోటి మాట్లాడతానా తప్పబడతారా? అనుమానిస్తాను అంటది. కానీ వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటదంటే మొగుడు పెళ్ళాల్లాగానే ఉంటారు. పనోడు అది. చనువుగా ఉంటారు కలిసి పని చేస్తూ. నా తప్పు లేదు పని చేస్తున్నాను ఆమె కవర్ చేస్తది. కానీ అది మొగుడు పెళ్ళాల బంధం లాంటిదనమాట. ఇంకెక్కువే అట్లా ఉండొచ్చు. అట్లా కొన్ని సార్లు ఉంటది. ఇంకా కొందరు మొగుడు పెళ్ళాలన్నట్టే కానీ బద్ధశత్రువుల్లా ఉంటారట. ఒకరికొకరు పడది. పేరుకే మొగుడు పెళ్ళాలు గానీ ఆమంటే వీనికి నచ్చదు, వీడంటే ఆమెకు నచ్చదు. చూసినావా పూర్తిగా శత్రువులా ఉంటారు. అప్పుడు అంటారు మీరు మొగుడు పెళ్ళాలేనా అంటారు. అగో అలా అన్నమాట. అంటే ఒక విషయాన్ని ఇంకో విషయంగా చెప్తూ ఉండాలన్నమాట. 2 కలిపి చెప్తూ ఉండాలి. తమాషా ఉంటది. అంటే పొమ్మనలేక పొగబెట్టినట్టు, లేకపోతే రమ్మనలేక మంచమేసినట్టు. ఇట్లా చెప్పాలన్నమాట. మంచమేస్తే అలసిపోయినోళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా కూర్చుంటారు కదా! తప్పనిసరిగా. అలాగ పొగబెడితే మనం పొమ్మనకున్నా ఆ పొగకు వాళ్ళు ఇబ్బంది పడి లేచిపోతారు. అయ్యో! లేచిపోతున్నావు అంటారు పైకి. కానీ వీడు పొమ్మనలేక పొగబెట్టినట్టు. అలాగే రమ్మని కూసొమ్మంటే కూసొమ్మన్నట్టు అయితది. ఆ! కాబట్టి ఏం చేస్తారు? కుర్చేస్తే ఆడ మంచమేస్తే మనం దూరం వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు గుంజుతాని కూర్చునే స్థాయి ఏది లేదు. కాబట్టి కూర్చుంటారు కదా! ఇప్పుడు వస్తువు పడేస్తే ఒక కుక్క తినదా? అట్లా వచ్చి కూర్చుంటారు కదా! అట్లా అన్నమాట. కూసొమ్మనలేక కుర్చేసినట్టు, పొమ్మనలేక పొగబెట్టినట్టు. ఇట్లా చెప్పాలన్నమాట. మిక్స్డ్ కంటెంట్. ఒకే ఆర్టికల్‌ను ఇంకో ఆర్టికల్ లాగా చెప్పాలి. ఇంకో ఆర్టికల్‌ను ఈ ఆర్టికల్ లాగా చెప్పాలి. అట్లా 2 నేపథ్యంగా చెప్పాలన్నమాట. ఇలా చెప్పడం వల్ల కంటెంట్ ఇంట్రెస్ట్‌గా మారుతుందనమాట. న్యూగా. అంటే ఉదాహరణకి ఒక అమ్మాయిల హస్తప్రయోగం చేసుకుంటారు. అంటే మీకు యూట్యూబ్‌లో చాలా ఉంటాయి వీడియోలు. అమ్మాయిలు ఎలా హస్తప్రయోగం చేసుకుంటారు ఉంటాయి. అంతే కేవలం ఒక హస్తప్రయోగం అనే విషయం మీదనే ఉంటాయి. వాళ్ళు ఎలా చేసుకుంటారు, ఏమేం చేసుకుంటారు, అలా చేసుకుంటారు, ఇలా చేసుకుంటారు అంటే అంతకుమించి ఏమి ఉండవు. కాబట్టి ఇది వినేవాళ్ళకు బోర్ కొడతది మామూలే. అయితే ఈ హస్తప్రయోగం అనే విషయం పక్కన పెట్టు. ఒక అమ్మాయి హాస్టల్‌లో ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి ఎలా ఇంట్లో వ్యవహరిస్తుంది? ఆ అమ్మాయి స్వభావం ఏంటి? అమ్మాయి గుణం ఏంటి? అనే దాని మీద కొడితే అమ్మాయిలు మంచివారు, సున్నితంగా ఉంటారు. అమ్మాయిలు బాగా ఇళ్లల్లో ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయిలు తల్లిదండ్రుల సమక్షంలో ఉంటారు. టీనేజ్ అమ్మాయిలు కలలు కంటారు, సినిమాలకు వెళ్తారు, అలా చదువుకుంటారు. ఇలా వేరే వేరే విషయాలు వస్తాయన్నట్టు. ఇగో ఇలా వీటిని జోడిస్తూ ఇందులోని కొన్ని పదాలు జోడిస్తూ అమ్మాయిల జీవన శైలిని జోడిస్తూ మీరు హస్తప్రయోగం గురించి చెప్పండి. ఇది ఎట్లుంటదంటే అమ్మాయిల జీవన శైలిని ప్రస్తావిస్తూ అది భారతదేశం అయితే హస్తప్రయోగం అనే పదాలు అది శ్రీలంకలా ఉండాలి. శ్రీలంక చిన్నగుంటదా అలా చెప్పాలనమాట. అప్పుడు ఇంట్రెస్ట్‌గా ఉంటది. అంతేగాని అమ్మాయిల హస్తప్రయోగం అనేది కేవలం ఒక భారతదేశం అన్నట్టుగా చెప్పి వదిలేస్తే కేవలం అందులో ఏముండదనమాట. హస్తప్రయోగం అంటే కంటెంట్ ఏముండదు. వినడానికి బోర్ కొడతది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మనం భారతదేశం ఉన్నది. భారతదేశం కింద శ్రీలంక ఉంటది. ఆ! అలాగే శ్రీలంక మీద భారతదేశం ఉంటది. ఇలా మీరు మిక్స్‌డ్ చెప్పండనమాట. అంటే మీరు ఒక విషయాన్ని చెప్పినప్పుడు, ఒక అడల్ట్ శృంగారం గురించి చెప్పినప్పుడు, రొమాంటిక్ గురించి చెప్పినప్పుడు, లవ్ గురించి చెప్పినప్పుడు అదొక్కటే చెప్పకూడదు. చెప్పకుండా అదొక్కటి అది ఆ ఒక్క అంశం ఏందంటే గూగుల్‌లో ఆర్టికల్స్ ఉంటాయి. దేని మీద దొరుకుతాయి దాని మీద దొరుకుతాయి ఆర్టికల్స్. ఆ ఆర్టికల్ ఒక్కటే చెప్పొద్దు.
అలాగే ఉంటాయి ఆర్టికల్స్, అలా చెప్పొద్దు. ఆ ఆర్టికల్ అనేది శ్రీలంక అయితే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి సంబంధించిన ఇతర వేరే ఆర్టికల్స్ వెతకండి. అవి భారతదేశం కావాలి. అంటే భారతదేశానికి ప్రాముఖ్యత ఇస్తూ మాట్లాడుతూ శ్రీలంక గురించి ప్రస్తావిస్తుంది. అంటే ప్రధానం మాత్రమే అమ్మాయిల గురించి, అమ్మాయిల జీవనశైలి, వాళ్ళ జీవనం, వాళ్ళ జీవితం అనేది పాజిటివ్ ఇస్తూ వాళ్ళ సెక్స్ లైఫ్, సెక్స్ లేకుండా అమ్మాయిలు ఉండరు కదా, భార్యాభర్తలు ఉండరు కదా, స్త్రీలు ఉండరు కదా అనేది శ్రీలంకలా చెప్పండి. అంతేగాని శ్రీలంకనే భారతదేశం అంత పెద్దగా చెప్పి వదిలేస్తే బోర్ కొడుతుంది, వినే వాళ్ళకి తలనొప్పిగా ఉంటుంది అంట. ఉదాహరణకి మనం ఏం చేస్తాం, ఓ నీ డబ్బులు పోయినాయి బాగా ఎడుతుంటే ఏం చేస్తాం, ఏవో అని డబ్బులు పోయినాయి పోయి ఏవో ఒకటే ఒత్తుకుంటూ వాడు అని మనం కామెడీగా చెప్తాం. పాపం ఆ డబ్బులు పోయి వాడు ఎవడో దొంగ తెస్తే మనం కామెడీగా చెప్పుకుంటాం. అగో అట్లుంటుంది కదా. అలాగే ఎవడో ఏదో చేసుకున్నాడు, యాక్సిడెంట్ అయింది, నష్టమైంది, డబ్బులు కూడా పట్టుకున్నాడు, ఏదైతే వాడిని మన ఎగతాళిగా వ్యాపారంలో నష్టపోతే ఏవో అని మస్తు నష్టపోయిందా, ఏవో మొత్తం దివాలా చేసిండు వాడి కొడుకు అని ఎగతాళిగా మనం వెకిలిగా చెప్పుకుంటాం. అగో చూసినావా, దాన్ని ఈ విధంగా చెప్పుకుంటాం కదా. ఇది నేపథ్యంగా దాన్ని చెప్తాను. అసలైతే అది నేపథ్యం. కానీ మనం ఎగతాళి నేపథ్యంగా వాని నష్టాన్ని చెప్పుకుంటాం. ఇలా మీరు ట్రెడిషనల్ నేపథ్యంగా శృంగారాన్ని చెప్పండి. ట్రెడిషనల్ నేపథ్యంగానే మీరు హస్తప్రయోగం గురించి చెప్పండి. ఇలా చెప్పండి అనమాట. అప్పుడు అది ట్రెడిషనల్‌గా ఉంటుంది. వినడానికి బావుంటదనమాట. ఇట్లా. ఇది ఎలా ఉంటదంటే కంచె చేనుని మేసినట్టు. మామూలుగా చేనుకు రక్షణగా కంచె ఉండాలి. కానీ కంచెనే చేనుని మేస్తే ఎలా ఉంటది? అట్లనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక సెక్స్ సినిమా చూస్తారు. అడల్ట్ సినిమా. కేవలం సెక్స్ నేపథ్యంగానే ఉంటది ఆ సినిమా. కానీ మీరు ఒక ఫ్యామిలీ సినిమా చూసిండ్రు. అంత కుటుంబ సమేతమైన సినిమా చూసిండ్రు. అందులో వితౌట్ సెక్స్ అనమాట. ఎలాంటి సెక్స్ లేకుండా కుటుంబ పరంగా ఉంటది. ఆ కుటుంబపరమైన సినిమాల్లో కూడా కుటుంబపరమైన శృంగారం ఉంటది కదా. హీరోయిన్ సౌందర్య వెంకటేష్‌ది బెడ్‌రూమ్ సన్నివేశాలుంటాయి కొద్దిసేపు. అగో ఆ విధంగా ఉంటదనమాట. అంటే మీరు కుటుంబ సమేతమైన ఆ విషయంగా చెప్తూ మీరు సెక్స్ గురించి ప్రస్తావించారనుకో, అది ఎట్లుంటదంటే ట్రెడిషన్ అయితదనమాట. సెక్స్ కూడా ట్రెడిషనల్ అయితది. ఈ విధంగా చెప్పాలనమాట.